బాగుంటుంది అనేసి. సో ఎవరైనా ప్రపోజ్ లాంటిది ఏమైనా చేశారా? ప్రపోజ్ లాంటివైతే అసలు డైరెక్ట్‌గా ఎవరు చేయలేదండి. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ చేసేసి ఇండైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తూ ఉంటాయి చాలా. ఏమేం చేశారు ఒకటి చెప్పండి మాకు? చాలా క్యాజువల్‌గానే చేస్తారు. లైక్ కొంతమందేంటంటే కొన్ని లైన్స్ వాడతారు. హ్మ్. దే కంపేర్ మీ విత్ ఆకాశంలో మబ్బులు సంథింగ్ లలలలల అవన్నీ అర్థం చేసుకోవాలన్నా కొంచెం టైం పడతది. ఆకాశంలో చుక్కలు, మీ చుక్కలు, కళ్ళల్లో స్టార్స్ మెరుపులంటారా? కైండ్ ఆఫ్ అలాంటిదే. యాహ్! మొన్న రీసెంట్‌గా కూడా ఒక దగ్గర నాకు గుర్తు రావట్లేదు గానీ చాలా లైన్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. అవన్నీ నవ్వొస్తూ ఉంటే కానీ అనిపిస్తుంటాయి అట్ ద సేమ్ టైమ్. ఓకే. సో, అలా చాలా మంది చేశారు గానీ సీరియస్‌గా అయితే లేదు. సీరియస్‌గా ఇంతవరకు ఎవరు లేదు. చేయలేదా? నో. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే మీరు 'రాజన్న' మూవీలో మీకు చాలా ఫేమ్ వచ్చింది. మీరు అప్పటికి 19, 20 మూవీస్ చేసినా గాని బట్ మీకు హ్మ్. ఎక్కువ ఫేమ్ తీసుకొచ్చింది. ట్రూ. అండ్ 3 నంది అవార్డ్స్. హ్మ్. అసలు చైల్డ్ ఆర్టిస్ట్‌లలో చాలా మందికి నంది అవార్డ్స్ చాలా తక్కువ వచ్చినాయి. అంటే వచ్చాయి బట్ కొంచెం తక్కువ. బట్ మీరు అంత చిన్న వయసులో 3 నంది అవార్డ్స్ అంటే హ్మ్. చాలా గ్రేట్ అండి. థాంక్ యూ. బట్ ఏంటంటే 'రాజన్న' మూవీ అనేది మీకు చాలా ఫేమ్ తీసుకొచ్చింది. అసలు చిన్న పాపగా చేశారు. అంత పెద్ద హోల్ మూవీ మొత్తం మీ మీదే రన్ అవుతుంది. హ్మ్. అసలు నేను చేయగలను అనేసి మీకు అనిపించిందా? అసలు ఎలా లీడ్ చేయగలిగారు ఆ మూవీని? టు బి హానెస్ట్ అప్పుడు అసలు ఏ నమ్మకంతో నాకు ఆ ఫిల్మ్ ఇచ్చారో నాకు అసలు ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే అసలు మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ట్రూ. వరకు మల్లన్న క్యారెక్టర్ తోటి మొత్తం ట్రూ. మీదే. అదే మల్లమ్మనే ఉంటుంది మొత్తం. అవును. రాజన్న, నాగార్జున సార్ కూడా సెకండ్ హాఫ్‌లో యాహ్! వస్తారు. ఐ థింక్ మా డైరెక్టర్ సార్ విజేంద్ర ప్రసాద్ గారు విజేంద్ర కానివ్వండి, ప్రసాద్ గారు. సుప్రియ మ్యామ్, నాగ్ సార్ వీళ్ళందరికీ హ్మ్. నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే యాహ్! ఒక చిన్న పాప మీద ఒక ఫిల్మ్ కంప్లీట్ ఒక ఫిల్మ్ వదిలేయడం పెట్టడం అంటే అనేది అసలు ఇట్స్ ఎ వెరీ రిస్కీ జాబ్. ఎస్పెషల్లీ నాగ్ సార్ అంత అవును. పెద్ద స్టార్ అయ్యి ఉండి, నేను జస్ట్ సెకండ్ హాఫ్ నుంచి వచ్చినా నాకు ఓకే అన్నట్టు స్టోరీని నమ్మి ఆయన ఫిల్మ్ చేశారు. సో, ఐ థింక్ నాకిప్పుడు ఆలోచిస్తే మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రైడ్ అండ్ హ్యాపీనెస్. అంటే అలాంటి ఒక మంచి వ్యక్తులను కలిసినందుకు అండ్ నాకు అలాంటి ఒక మంచి ఫిల్మ్ పడినందుకు. 12 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి యాహ్! ఇప్పటికి 'రాజన్న' 12 రిలీజ్ అయ్యి. ఇయర్స్. యాహ్! యాహ్! సో రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో గూడా సార్ కలిసారు గదా! యాహ్! మిమ్మల్ని ట్రూ. లూజర్. 'లూజర్' దాంట్లో. ఆ! లూజర్ ప్రెస్ మీట్‌లో గూడా. సో, ఈ 12 ఇయర్స్ జర్నీ నాకిప్పటికి జనాలు నన్ను మర్చిపోవట్లేదు అంటే 'రాజన్న' నా లైఫ్‌లో ఒక గ్రేటెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ ఎగ్జాక్ట్‌లీ అసలు చేసేసింది. నిజంగా. అది బ్రేక్ చేయడమే ఇప్పుడు కష్టంగా అయిపోతుంది నాకు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటారా? యాహ్! నాకు చేయాలని లేదు. కానీ నా కరియర్ ముందు సాగాలి అంటే ఆబ్వియస్‌లీ అది బ్రేక్ చేయాల్సిందే. లేకపోతే ఇంకా పాప కేటగరీలోనే వదిలేస్తారు నన్ను. పాప సో, కేటగిరీ. నో మోర్ పాప. సో, కొంచెం కొంచెం పెద్ద అమ్మాయిలా ట్రీట్ చేయాలి అంటే ఐ షుడ్ గివ్ దట్ బ్రేక్. యాహ్! యాహ్! నేను గూడా చాలా ఇంటర్వ్యూస్‌లలో చూసాను. ఏదైనా సెగ్మెంట్స్ ఏమైనా ఉంటే ఇవొచ్చేస్తుంటాయా? ఇన్వర్టెడ్ కామాస్ ఇవి. అంటే కొంచెం క్లారిటీగా వినండి అది అని చెప్పి ఇన్వర్టెడ్ కామాస్. బట్ సెగ్మెంట్